తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజు వేల సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు భక్తులకు సదుపాయాలు అందిస్తూ ఉంటుంది. లడ్డూలు తీసుకునే భక్తులకు టీటీడీ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా లడ్డూల కోసం క్యూ లైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది టీటీడీ. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. డిజిటల్ పేమెంట్ యూపీఐ చెల్లింపు సదుపాయం కూడా ప్రవేశపెట్టింది. నగదు లేకుండా డిజిటల్ యూపీఐ విధానం ద్వారా లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటు చేసింది. వీటి కోసం భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్లి యూపీఐ ద్వారా నగదులు చెల్లించవచ్చు. నూతన కియోస్క్ యంత్రంలో 2 ఆప్షన్లను దర్శన టికెట్ ఉన్నవారు, దర్శన టికెట్ లేనివారు ఈ ఆప్షన్ ఎంచుకుని టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి 2 అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. దర్శన టికెట్ లేనివారు ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన వెరిఫైడ్ ఆధార్ నెంబర్ ద్వారా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేసే సమయాన్ని కల్పించింది. సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి భక్తుల నుండి విశేష స్పందన రావడంతో అధిక సంఖ్యలో కియోస్క్ యంత్రాలను త్వరలో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. పద్మావతి అతిథి గృహం, ఎంబీసీ 34 మరియు లడ్డూ కౌంటర్లలో మిషన్ని తిరుమలలో కొన్ని చోట్ల ప్రవేశపెట్టడం జరిగింది.